అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇలా ఉన్నానండి. తిరుపతిలో మంచి వర్షాలు. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడుతున్నారండి. ఏమనంటే మీ ఇయర్ రింగ్ కలెక్షన్ చాలా బాగుంటుందండి, మాకు కూడా చెప్పండి, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని అడిగారు. ఎక్కడ తీసుకున్నారని చెప్పలేను, ఒక చోట తీసుకుంటే చెప్పగలను, చాలా చోట్ల తీసుకుంటాను కదా. ఈ ఇయర్ రింగ్ వచ్చి గాంధీ రోడ్లో తీసుకున్నాను. అరౌండ్ 800 పడింది. బర్త్డే కోసం తీసుకున్నాండి. కింద లక్ష్మీ అమ్మవారు, పైన లక్ష్మీ అమ్మవారు, టెంపుల్ డిజైన్ వచ్చిందండి. సూపర్ ఉంది డిజైన్. అసలు ఆ కింద ఆ ముత్యాల కోసమే తీసుకున్నాను. మెయిన్ బాగుంది కదా. ఫినిషింగ్ కూడా గోల్డ్ ఫినిషింగ్ అండి. ఎవరైనా చూస్తే గోల్డ్ అనే అనుకుంటారు. మేము అంత రిచ్ కాదండి, చాలా పూర్ అండి మేము. ఓకేనా. కింద జాలర్స్ కోసమే తీసుకుంటా మెయిన్ నేను. నెక్స్ట్ ఇయర్ రింగ్ వచ్చి ఇయర్ రింగ్ కూడా నా బర్త్డే కోసమే తీసుకున్నాండి. December 15 నా బర్త్డే. ఆ బర్త్డే కోసం ఒక సెట్ బాగుండదు కదా, అందుకే ఈ రెండో సెట్ కూడా తీసుకున్నాను. ఇది కూడా బాగుందండి. 600 పడింది నాకు. ఇది కూడా గాంధీ రోడ్డే, మా అన్న దగ్గర తెచ్చాను. అన్న అంటాను, షాప్ అన్నని, మల్లికార్జున అన్న. బాగుంది కదా. బుట్టాస్ అండి. నాకు 99% ముత్యాలే ఎక్కువ ఇష్టం అండి. నాకు ముత్యాలని ఎక్కువ ఇష్టపడతాను. ప్రతి దానికి ముత్యం ఉంటుంది చూడండి. ఇవైతే సింపుల్ శారీస్ మీదకి తీసుకున్నానండి. డ్రెస్ కానీ శారీ కానీ చాలా బాగా సెట్ అవుతుంది. నేను 4 సెట్స్ తెస్తే 3 సెట్స్ సేల్ అయిపోయాయి. ఇంకా మిగిలింది అదే ఒకటేనండి. ఆ పీస్ నేను ఎత్తి పెట్టుకునేసాను. ఏదైనా ఫస్ట్ నేను కొనుక్కుంటా, తర్వాత ఇంకేదైనా సేల్స్కైనా కానీ ఏదైనా కానీ. చాలా బాగుంది కదా. 300 పడింది అది నాకు అరౌండ్. ఇది వచ్చి డైమండ్ ఫినిషింగ్ అండి. చాలా బాగుంది. నాకైతే శారీస్ మీదకి కానీ డ్రెస్ మీదకి కానీ చాలా బాగుంది. ఏదన్నా సెలెక్షన్ పీసెస్ తీసానండి. 1000 ఉన్నాయనుకోండి, దాంట్లో 5 or 6 సెలెక్షన్ చేస్తాను నేను, అంతే. ఇది కూడా చూసారు మీరు, వినాయక చవితికి వేసుకున్నాను శారీ మీదకి. హాస్పిటల్ నుంచి వచ్చిన 3వ రోజే వినాయక చవితి వచ్చింది కదా, ఆ రోజు వేసుకున్నాను నేను. ఇది నాకు చాలా ఇష్టం. ఇది కొన్ని కూడా 6 months అవుతా ఉంది. దీనికి కూడా ముత్యం ఉంది. తిట్టుకుంటూ ఉంటారు బాగా, ఏంటి అన్ని ముత్యాలే చూపిస్తుంది ఈ అమ్మాయి అని. ఇంకా వేరే డిజైన్ వచ్చింది చూడండి. ఇది 150 పడిందండి, ఎక్కువ కాస్ట్ కూడా కాదు. సింపుల్గా తీసుకున్నా. 7 సెట్స్ తెస్తే అదొకటే మిగిలింది నాకు. ఫస్ట్ నేను నాకు ఎత్తుకుంటా చెప్పా కదండి. ఆ బాక్స్ మీషోలో తీసుకున్నానండి. 3 అరలు వచ్చాయి. 3 అరలు చాలా బాగుంది. ఇది కూడా మా ఆయన్ని తీసుకొని ఒకసారి షాపింగ్కి వెళ్ళా. ఎప్పుడు ఆయన రాడు, నేను ఒకటే వెళ్తా. కానీ ఇది సింపుల్గా గోల్డ్ ఫినిషింగ్తో ఉన్నింది. నాకు చాలా బాగా నచ్చింది అసలు. అందుకని అడిగితే కేవలం 150నేనండి. అది ఎంత బాగుందో చూడండి. పీస్ సెలెక్టెడ్ పీసెస్నే సెలెక్ట్ చేస్తానండి, బాగా నచ్చితేనే చేస్తాను. ఈ డిజైన్ వచ్చి ఆల్రెడీ ఒక డిజైన్ నా దగ్గర పోయిందండి. అది సేమ్ డిజైన్, కలర్ షేడ్ అయిపోయిందని మళ్ళీ ఈ పీస్ మరీ తెప్పించుకున్నా అన్నకు చెప్పి. రీస్టాక్ అంటారు కదా, అలా అనమాట. అన్న ఏదైనా అడిగితే దానికోసం వెతికి తెస్తాడు నా కోసం. అంటే 5 పీసులు తీసుకున్నప్పుడు ఒక పీస్ నా కోసం పెట్టుకోవడానికి తప్పులేదు కదా. ఇది కూడా నా డ్రెస్సెస్లో వీడియోస్లో చాలాసార్లు చూసుని ఉంటారు. ఇది కూడా 300 పడింది. ఈ బుట్టీస్ కూడా మీరు చాలా వీడియోల్లోనే ఉంది, కావాలంటే గమనించవచ్చు. నా వీడియోస్లో ముత్యం ఉంది. దీనికి కూడా చెప్పా కదా 99% ముత్యాలు ఉంటాయి అనేసి. నెక్స్ట్ వచ్చే పీస్ కూడా ఇది ఆల్రెడీ 5 పీసెస్ తెచ్చానండి ఫస్ట్ టైము. నేను ఒక 7 months బ్యాక్ చాలామంది అడిగారు నన్ను సింపుల్ బుట్టాస్ కావాలని. అప్పుడు తీసుకొచ్చా. ఒక పీస్ ఎవరో దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయారు ఇంట్లోంచి. అప్పుడు నాకు చాలా బాధేసింది. అందుకని అన్న మళ్ళీ నా కోసం తెప్పించాడు ఆ పీస్ని. నెక్స్ట్ వచ్చే పీస్ వచ్చి డైమండ్ కట్స్ అండి. ఇది వచ్చి నాకు ఇలా ఫినిషింగ్స్ అంటే చాలా ఇష్టం. నాకు డైమండ్ ఫినిషింగ్ అంటే ఎక్కువగా సెలెక్ట్ చేయను. ఏదైనా పీస్ నచ్చితేనే తీసుకుంటే 700 పడిందండి అది నాకు. ఇది వచ్చి మ్యాట్ ఫినిషింగ్ అండి. మ్యాట్ ఫినిషింగ్, పైన పికాకోస్ వచ్చాయి, కింద లక్ష్మీ అమ్మవారి. దీనికి కూడా ముత్యాలు వచ్చాయి. తిట్టుకోవద్దు అని చెప్పా కదా ముందే. ఇది వచ్చి గోల్డ్ ఫినిషింగ్ అండి, రియల్ గోల్డ్ ఫినిషింగ్. ఇది ప్లేటెడ్ వస్తుంది, గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది. ఇది ఏంటంటే 5 పీసెస్ తెచ్చానండి. వేరే వాళ్ళ మ్యారేజ్ ఉంది, అక్క చెల్లెలందరికీ ఒకటే టైప్ కావాలంటే తెచ్చాను. అందులో 4 సేల్ అయిపోయాయి, ఒకే పీస్ మిగిలింది. అది నేను పెట్టుకునేసాను. ఇంకా నా గురించి చెప్పనవసరం లేదు. ఇంకా ఏదైనా ఫస్ట్ నాకే. ఇది నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్ అండి. ఇంతవరకు పెట్టుకోలేదు నేను, చూసుకుంటూ ఉంటాను బాక్స్లో పెట్టుకొని. నాకు నచ్చితే వాడాలనిపించదు, ఎక్కడ కలర్ షేడ్ అయిపోతుందో అని. ఫినిషింగ్ చూసారా, చాలా బాగుంది కదా ఫినిషింగ్. దానికోసమే ఆ పీస్ వాడాలంటే నాకు చాలా భయం వేస్తుంది, ఎక్కడ కలర్ షేడ్ అయిపోతుందో అని భయం నాకు, అందుకే వాడను. ఇది 1 year బ్యాక్ వైట్ శారీతో ఒక వీడియో ఉంది చూడండి, ఫ్లవర్ మీద.
ఆ రోజు శారీ మీదకి వేసుకున్న ఆ ఇయర్ రింగ్ ఒకటి పడిపోయింది. నాకు మళ్ళీ అదే ఆ వీడియో కూడా చాలా క్లారిటీ వచ్చిందండి అసలు. అందుకని మళ్ళీ ఇంకో పీస్ తెచ్చుకున్నాను. ఇది అయితే అసలు ఇంతవరకు యూస్ చేశానో చేయలేదో కూడా గుర్తులేదు. ఒక నల్ల పూసలకి మ్యాచింగ్ తెచ్చుకున్న 99% వాడనివే ఉంటాయి నా దగ్గర, వాడిని ఉండవు, ఎక్కువ వేసుకోను. ఇది బాగుంది కదా. ఇది ఒకప్పుడు మ్యాట్ ఫినిషింగ్ ఇయర్ రింగ్స్, పైన లక్ష్మీదేవి వచ్చేది. ఇప్పుడు అన్ని బీడ్స్తో దీంతోనే వస్తుంది, స్టోన్స్తోనే. చాలా బాగుంది ఫినిషింగ్ కూడా. ఇప్పుడంతా అప్పుడు 1500 ఉంటే ఇప్పుడు 500కే వచ్చేస్తుంది. అంతే, పోన్ రేట్లు తగ్గిపోతాయి. ఇలాంటి చిన్నవి చాలా ఇష్టం అండి నాకు. చాలా అసలు ఏదైనా సింపుల్ డ్రెస్ వేసుకున్నానా సింపుల్గా తగిలించుకొని వెళ్ళిపోతాను చెవుల్లో. అలా ఉంటేనే ఇష్టపడతాను బయటికి వెళ్ళినప్పుడు. అందులో మెల్లో ఎక్కువ నక్లీసెస్ వాడను. ఇది కూడా ఒక పీస్ అండి, సేమ్ పీస్. అలాంటివే దగ్గర 7 పీసెస్ 8 పీసెస్ ఉంది నా దగ్గర. మ్యాట్ ఫినిషింగే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వెయిట్లెస్ ఉంటుంది, బరువు అనిపించదు కదా చెవులకి, అందుకనే అది ఎక్కువ వాడతాను. ఇదైతే అస్సలు ఇప్పుడు కాదండి, 2 years అయిపోయింది ఇయర్ రింగ్స్. అప్పటి నుంచి కలర్ షేడ్ కూడా అవ్వలేదు. నేను తెచ్చేవి క్వాలిటీ బాగుంటాయండి, క్వాలిటీ బాగుంటేనే తీసుకుంటాను. చెప్పా కదా 1000 పీసెస్ ఉంటే దాంట్లో 5 or 6 సెలెక్షన్ చేస్తాను. నాతో ఒక యుద్ధమే చేస్తారు షాప్ వాళ్ళు. ఇది వచ్చి నా బర్త్డే కోసం తీసుకున్నానండి. 1800 పడింది. చాలా ఇష్టం నాకు. నా బర్త్డే వీడియోస్లో కూడా ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి. 2022లో తీసుకున్నాను. కలర్ ఏ మాత్రం షేడ్ అవ్వలేదు, క్వాలిటీ ఉంది, అందులో కలర్ కూడా షేడ్ అవ్వలేదు. దీని నక్లీస్ 1200 పడిందండి, ఎక్కువ కాస్ట్ కూడా లేదు ఇది. అందుకనే భద్రంగా పెట్టుకుంటాను. సగం పోగొట్టేసానులేండి, భద్రంగా పెట్టుకోవడం అట్లా వదలండి. మా ఇంటికి ఎవరైనా వస్తారా, గమ్మన బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతారు. ఎవరైనా అంటే అందరూ కాదండి, దాంట్లో 2-3 అలా చేస్తారు. ఇవి కూడా సింపుల్ డిజైన్ అండి. ఇవి కూడా తెచ్చానండి, 10 పీసెస్ దాకా మొత్తం సేల్ అయిపోయాయి. ఇది ఒకటి. నేను ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ ఎక్కువ సేల్ చేస్తాను, ఇంటి దగ్గర చుట్టుపక్కల. అందుకే ఎక్కువ పెట్టాను యూట్యూబ్లో కూడా. ఇంటి దగ్గర చుట్టుపక్కల ఎక్కువ. ఈ చైన్ వచ్చి ఏం డిమాండ్ నేను తెలుసా అండి. నేను వేసుకొని ఇప్పటికి ఇది దగ్గర 5 months అయిపోతుంది మెల్లో. నా మెల్లో చూసి ఇప్పుడు 5-6 మంది తీసుకున్నారండి ఈ చైన్ని. గోల్డ్ ఉన్నట్టే ఉంటుంది. అందరూ గోల్డా అని అడిగారు. కాదంటే నాకు కావాలి. ఇది వచ్చి నా శారీస్ మీదకి వేసుకుంటానండి. చైన్ సింపుల్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా సింపుల్గా చైన్ ఒకటి మెడలో వేసుకుంటా. ఇయర్ రింగ్స్ పెద్ద ఉంటే చాలు, చైన్ సింపుల్గా వేసుకుంటా. చేతికి గాజులు కూడా ఎక్కువ వేసుకుంటా. ఈ పాపిడి బిల్ల నా బర్త్డే శారీ కోసం తీసుకున్నా. అంటే ఈసారి బర్త్డేకి మంచిగా రెడీ అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత నా ఫస్ట్ బర్త్డే అసలు పోతాను అనుకున్నా, ఎలాగో దేవుడి దయ వల్ల బతికిపోయాను. ఈ పాపిడి బిల్ల తీసుకుని దీనికి నక్లీస్ కమ్మలు అడిగాను, అన్నని తెచ్చిస్తా అని చెప్పారు. అందుకే పీస్ బాగుందని చెప్పి ఎత్తుకునేసాను నేను. నాకు నచ్చితే వదలను, ఏదైనా తెచ్చుకునేస్తాను. అన్ని సపరేట్ తీసుకోవడం, మళ్ళీ దాన్ని సెట్ చేసేయడము నాకు ఇదే అలవాటు. బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి.